హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రంజన్ టాక్స్. ఈరోజు కూడా మనము అత్యంత ముఖ్యమైనటువంటి టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం. అదే వర్షాకాలం గురించి. వర్షాకాలం గురించి ఏముంటుందండి? మంచిదే కదా, వర్షాలు పడితే పంటలు పండుతాయి, సమృద్ధిగా ఉంటుంది, కరువు పోతుంది అనుకోవచ్చు. దీనివల్ల కొన్ని కష్టాలు కూడా ఉన్నాయి. అవి తెలుసుకొని మసులుకోవాలని నేను చెప్తున్నాను. దానికి ముందు రంజన్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. వర్షాకాలం పంటలు పండుతాయి, వర్షాలు పడతాయి, సమృద్ధిగా ఉంటుంది, రైతులు ఆనందంగా ఉంటారు, అంత బాగానే ఉంటుంది. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే అది ప్రాణాల మీదకి వస్తుంది. మనం వర్షం పడేటప్పుడు, వర్షం పడుతున్నప్పుడు అత్యవసరమైన పరిస్థితులు తప్ప మనం బయటికి వెళ్ళకూడదు. బయట మ్యాన్ హోల్స్ ఉంటాయి, వాటర్ అంతా పోతుంది. మ్యాన్ హోల్స్లో పడిపోయి పెద్దలు కూడా చనిపోయినటువంటి సంఘటనలు చాలా కోకొల్లలు ఉన్నాయన్నమాట. కాబట్టి మనకు వర్షం పడ్డప్పుడు ఆ చెరువులాగా అయిపోతుంది, ఆ మ్యాన్ హోల్స్ ఎక్కడో తెలియదు. కాబట్టి చూసుకొని వెళ్ళడం మంచిది. అదేవిధంగా రోడ్డు సైడు పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, చెట్లు కూలిపోతుంటాయి. మనం ఎక్కడో చెట్టు దగ్గర అడుగుతాం, ఆ చెట్టే కూలి మన మీద పడుతుంది. కాబట్టి ఆ వర్షాకాలంలో మనము చెట్టు వైపు కానీ బయట నుంచి వెళ్ళడం కానీ మంచి పద్ధతి కాదు. మరొక విషయం ఏమిటంటే, ముఖ్యంగా మనము వర్షాకాలంలో ఈ గప్చుప్పులు తింటుంటాం, ఇది పానీపూరి కానీ రగడ కానీ. ఇది వర్షాకాలంలో చాలా అసహ్యకరంగా ఉంటాయి, అవి తినకూడదు. దానివల్ల ఏమైపోతుందంటే జబ్బులు వస్తాయి. అదేదో మన ఇంట్లో కూర్చొని వేడివేడిగా మన అమ్మగారు, మన శ్రీమతి గారు, మన నాయనమ్మ గారు ఎవరో వారితో చేయించుకొని తింటే హ్యాపీగా ఉంటుంది. బయట ఫుడ్ తినొద్దు, స్ట్రీట్ ఫుడ్ అస్సలు తినకూడదు. చాలా జబ్బులు వస్తాయి, లేనిపోయినవన్నీ సమస్యలు వస్తాయి. అదేవిధంగా కరెంటు వైర్లు, దారిలో కరెంటు వైర్లు ఉంటాయి, వర్షం పడ్డప్పుడు తెగి పడిపోతాయి. మనకు తెలియకుండా నడుచుకుంటూ పోతుంటాం, వెహికల్ మీద పోతుంటాం, అది తగిలి మనకు షాక్ కొడుతుంది. కాబట్టి బయటికి వెళ్ళేటప్పుడు చెట్లు కొడతాయో, లేదా స్తంభాలు ఊడిపడతాయో, తీగలు పడిపోతాయో, మ్యాన్ హోల్స్ నిండిపోతాయో తెలియదు. కాబట్టి వర్షం పెద్దగా ఉన్నప్పుడు బయటికి వెళ్ళకండి. ఏదో అత్యవసరం అనిపిస్తే తప్ప చేతిలో టార్చ్ లైట్ తీసుకొని వెళ్ళండి. సడన్గా కరెంటు పోతుంది, ఎవరు ఎక్కడున్నావో, ఏ వెహికల్ ఎప్పుడు వస్తుందో తెలియదు. అదేవిధంగా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మనము వర్షం లేదు కదా, ఏముంది మనకు అనుకోకూడదు. వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఒక అంబ్రిల్లా ఉండాలి. అదేవిధంగా రెయిన్ కోట్ వేసుకోవాలి. ఎందుకంటే వర్షం పడ్డప్పుడు రెయిన్ కోట్ వేసుకోకపోతే బాగా చలి వేస్తుంది, చలి వేసి జ్వరం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రెయిన్ కోట్ వేసుకోవాలి. ఇప్పుడు వర్షం పడట్లే కదా అనుకుంటే మీరు ఆఫీసు పోయేటప్పుడు వర్షం ఉండకపోవచ్చు, వచ్చేటప్పుడు రావచ్చు. చేతిలో గొడుగు ఉంటే మంచిది. తర్వాత వర్షాకాలంలో చల్లటి పదార్థాలు, ఐస్ క్రీమ్ కానీ కూల్ డ్రింక్స్ కానీ తాగకూడదు. ఇది చాలా ఎఫెక్ట్ ఇస్తుంది. నిజం చెప్పాలంటే అన్ని కాలాల కన్నా వర్షాకాలంలోనే చాలా సమస్యలు ఉంటాయి. శారీరకంగా చూస్తే కూడా ఎన్నో ఉంటాయి. శారీరకంగా అంటే ఛాతీలో నిమ్ము చేరుతుంది, చలి పెడుతుంది, జ్వరం వస్తుంది, తలనొప్పి లేస్తుంది. వీలైనంతవరకు మన ఇంట్లోనే ఉండాలి, బయటికి వెళ్ళకూడదు. ముఖ్యంగా వర్షాకాలంలో చల్ల నీళ్ళతో స్నానం చేయొద్దు. అసలే చలిగా ఉంటుంది, మన శరీరం కూడా చల్లగా ఉంటుంది. ఆ సమయంలో మనం చల్లనీళ్ళు చేయడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. దగ్గు వస్తుంది, జలుబు చేస్తుంది, ఆయాసం వస్తుంది, జ్వరం వస్తుంది. ఒకదాని వెనుక వెన్ను వస్తాయన్నమాట. వీలైనంత వరకు మనము వేడి నీళ్ళతోనే స్నానం చేయాలి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మీకు తెలియదని కాదు, నేనేదో మీకు చెప్తున్నానని కాదు. ఇది వర్షాకాలం. ఇప్పుడు మనం ప్రస్తుతానికి వర్షాకాలంలో ఉన్నాం కాబట్టి నాకేదో తోచినవి తెలిసినవి మీకు 4 సలహాలు ఇస్తున్నాను. దయచేసి పాటించండి. ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్, సీ యూ అగైన్.